ఎమ్మెల్యూరులో బెల్ సంస్థకు భూమి పూజ చేసిన అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ప్రాంతంలో మనందరం కూడా ఈ సభ పెట్టుకుంటూ ఉన్నాం. ఆ సభ కూడా ఒక శుభకార్యానికి పెట్టుకుంటున్నాం. మన భవిష్యత్తుకు, మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనకు ముఖ్యుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి శ్రీ వైఎస్ చౌదరి గారు, రాష్ట్ర మంత్రులు డాక్టర్ శ్రీనివాస్ గారు, రవీంద్ర గారు, సోదరుడు చిరనాటి సహచరుడు పార్లమెంటు సభ్యుడు శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారు, అనేక మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, వేదిక పైన అనేక మంది మిత్రులు ఈరోజు ఈ మధ్యాహ్నం పూట, ఇది యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే ఇది మీటింగ్ టైం కాదు, ఈటింగ్ టైం. ఇది మామూలుగా భోజన సమయం. అది అయినప్పటికీ మీరంతా ఇంత పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చారు. నేను, అశోక్ గజపతిరాజు గారు, చౌదరి గారు. దాని తర్వాత మరి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క కోరికలు వేగంగా పయనిస్తూ ఉన్నాయి. అందరి ఆశలు, ఆకాంక్షలు పెరుగుతున్నాయి. ఈ దేశానికి ప్రధానమంత్రి అయినట్టు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అభివృద్ధికి అగ్రపీఠాన్ని వేసి దాన్ని అజెండాగా తీసుకుని అభివృద్ధి సుపరిపాలన అనే పేరుతో ఆయన దేశ ప్రజల్లో కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు రేకెత్తింపజేశాడు. అలాగే ఆయనకు తోడు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీ చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాడు. ఢిల్లీలో మోడీ, రాష్ట్రంలో బాబు, ఇద్దరు యొక్క జోడీ దేశాన్ని, రాష్ట్రాన్ని రెండింటి కూడా అభివృద్ధి చేస్తుందని చెప్పాలంటే విశ్వాసం ప్రజలకు ఉంది. ఈ ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని నేను పెద్ద వివరంగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే చాలా వివరంగా నిన్నగాక మొన్న మీ విజయవాడలో చాలా వివరంగా చెప్పాను. నేను అర్థం చేసుకోవాలని అందరికీ అర్థమవుతూ ఉంది. నాకు విజయవాడ వచ్చిన తర్వాత ఒక విషయం తెలిసింది. ఏంటంటే నాయకుల కన్నా జనానికి తెలివి ఎక్కువ. వాళ్ళకి తొందరగా అర్థం అవుద్ది, నాయకులకి ఆలస్యంగా అర్థం అవుద్ది. అర్థమైనా అర్థం కానట్టుగా యాక్షన్ చేస్తుంటారు నాయకులు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ఉనికికి అవసరం కాబట్టి. మిత్రులారా, ఇవాళ ఈ బెల్ కంపెనీ ఇది దేశంలో ఒక నవరత్న కంపెనీ, ప్రతిష్టాత్మకమైంది. ఈ బెల్ కంపెనీ యొక్క దాని సందర్భంగా ఈ అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తుంది. మల్టీ టెక్నాలజీ, బహుముఖ ప్రజ్ఞ, అలాగే మల్టీ యూనిట్ కంగ్లమరేట్, అనేకమైన వాటితో కూడుకున్న ఒక సాంకేతిక అధునాతన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందిస్తుంది. 350 పైగా అలాంటి ఉత్పత్తులను దీని ద్వారా తయారు చేస్తారు. దీన్ని భారతదేశం యొక్క మిలిటరీకి, రాడార్స్ కి, మిసైల్ సిస్టమ్స్ కి, నేవల్ సిస్టమ్స్ కి, సెక్యూరిటీ, రక్షణ, టెలికాం, అలాగే ఈ యొక్క బ్రాడ్కాస్ట్ సిస్టమ్ కి, వీటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్, అలాంటి వాళ్ళకి యుద్ధంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ కి, ఎలక్ట్రో ఆప్టిక్స్ కి, దాంట్లో చూస్తే ఇందాక నాకు చూపిస్తున్న దాంట్లో చూస్తే ఆ చిన్న రంధ్రం నుంచి చూస్తే 3 కిలోమీటర్ల వరకు మనకి అక్కడ ఏముంది, శత్రువు ఎక్కడున్నాడో, వాడి దగ్గర ఏముందనే విషయం కూడా తెలిసేట అవకాశం కలిగించే సాధనం కూడా ఉంది. ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్, సోలార్, ఫోటో వోల్టానిక్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మన ఈ సంస్థ తయారు చేస్తుంది. ఆ యొక్క దూరంగా ఉండేట శత్రువుని గమనించేట నైట్ ఈ ఫ్యాబ్రిక్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని నిర్మాణం చేసే సంస్థని మీ ఊరిలో పెడుతున్నారు. నిమ్మలూరులో కావచ్చు, నిమ్మకూరులో కావచ్చు, ఈ యొక్క కృష్ణా జిల్లాలో కూడా. ఇంత పవిత్రమైన కార్యక్రమం ఇది. దీంతో పాటు మిత్రులారా, ప్రజానికానికి అంతా కూడా బిఎల్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అనే సంస్థ అయితే ఉందో అది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, మనం అందరం ఓటేస్తామే, ఆ ఓటింగ్ మిషన్లు కూడా బిఎల్ సప్లై చేస్తుంది. అలాగే కంప్యూటర్ యొక్క టాబ్లెట్ని వాటిని కూడా తయారు చేస్తుంది. అలాగే సోలార్ ట్రాఫిక్ సిగ్నల్స్, ఈ సూర్యరశ్మి ద్వారా వచ్చే విద్యుత్ ఉత్పాదన తరంగాలు వాటిని అనుసరించే అవకాశాన్ని కూడా ఇది కల్పిస్తుంది. ఆర్మీకి, సైన్యానికి, నేవీకి, నౌకాదళానికి, ఎయిర్ ఫోర్స్కి, విమాన దళానికి, పారామిలిటరీ అంటే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వీళ్ళకి, అలాగే కోస్ట్ గార్డ్ ఈ యొక్క తీర ప్రాంత దక్షిణ దళానికి, పోలీసులకు, దూరదర్శన్కు అంటే మా విభాగానికి, ఆల్ ఇండియా రేడియోకు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్, ఈ టెలికమ్యూనికేషన్ అయితే ఉందో టెలిఫోన్ వ్యవస్థ సిస్టమ్, వీళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా రక్షణ రంగానికి 87% ఈ యొక్క ఫ్యాక్టరీ ఉత్పత్తి చేసేట అవన్నీ కూడా రక్షణ రంగానికి చేరతాయి. దీనివల్ల ఇవాళ దేశంలో ఈ అధునాతన సాంకేతిక రక్షణ పరిశోధన రంగంలో ఇది బిఎల్ అగ్రగామిగా ఉంది. 80% ఏవైతే ఉన్నాయో వీళ్ళు తయారు చేసే వస్తువులన్నీ మన భారతదేశంలో తయారయ్యాయి.
ప్రధానమంత్రి గారు కలగన్నంటే కార్యక్రమం అవుతుందో మేక్ ఇన్ ఇండియా, భారతదేశంలో తయారు చేయండి, చేస్తే ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని. దాంట్లో అగ్రగామిగా బిఎల్ ఉంది. బిఎల్ దగ్గర 9 స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్ దేశం మొత్తం మీద, బెంగళూరులో కర్ణాటక, గాజియాబాద్లో ఉత్తరప్రదేశ్లో, పూణే మహారాష్ట్రలో, మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో, పంచకుల పంజాబ్లో, చెన్నై తమిళనాడులో, కోట్వాదార హైదరాబాద్, నవీ ముంబై ఇవన్నీ కలిపి సుమారు 10,000 మంది ఉద్యోగస్తులు ఈ యొక్క కంపెనీల యొక్క వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ మచిలీపట్నం ఏదైతే ముందు 5 ఎకరాల్లో ప్రారంభమైందో దాని ఇవాళ ఈ ప్రాజెక్టు మనకు రావాలి అనే ఆకాంక్ష పెట్టుకొని మన ప్రజల యొక్క అదృష్టం, మీ అదృష్టం, దేశంలో ఏమొస్తుంది, ఎక్కడ ఏమి తయారవుతుంది, ఎలాంటి పరిశ్రమ వస్తే బాగుంటుంది, దాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఎలా ఉంటుందని నేను ఢిల్లీలో ఉండి పరిశీలిస్తూ ఉంటాను. నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీ కాకపోయినా, ఆంధ్ర ప్రజల నాయకుడిని కాకపోయినా ఇక్కడ పుట్టాను కాబట్టి ఢిల్లీలో ఉండి, కానీ ఏ ప్రాజెక్టు వచ్చేదానికి ఎలాంటి సహాయం చేయాలా, ఏ విధంగా కోరాలని అందరికన్నా ముందు కోరేవాడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్టు రావాలంటే స్థలం కావాలా, భూమి కావాలా, హోంవర్క్ కావాలా, ప్రాజెక్టు వర్క్ కావాలా. దీన్ని చేయకుండా అడిగితే ప్రాజెక్టు రావు. భూమి లేకుండా ఈ యొక్క మనం ఇందాక చెప్పినట్టు ఈ యాంత్రిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోలేం కదా. ఎయిర్పోర్ట్ కావాలన్నా భూమి కావాలా, మచిలీపట్నం పోర్టు కావాలన్నా భూమి కావాలా, నౌక ఇది కావాలంటే కూడా, బస్ స్టాండ్ కావాలంటే భూమి కావాలా, ఇళ్లు కట్టాలంటే భూమి కావాలా. కానీ మన మిత్రులు కొందరు భూములు ఏమి తీసుకోవద్దు, ఏ భూములు తీసుకోవద్దు, ఏం కట్టకపోయినా పర్వాలేదు అని చెబుతూ ఉన్నారు. చెప్పి 60 ఏళ్లలో మన దేశాన్ని ఇప్పటికీ ఇంకా ఇంత అధోగతి పాలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ఇవేమి లెక్క చేయకుండా దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వంలో ఏ అవకాశం ఉందని మేము చెప్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రతి ఒక్క దానికి కూడా భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం, ఇవాళ ఈ ప్రాంతంలో 50 ఎకరాలు ఈ బిఎల్కి ఇచ్చేందుకు ముందుకు రావడంతో బిఎల్ ఈ యొక్క సంస్థ విస్తరణను ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించింది. అందుకని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అలాగే ప్రజలను కూడా అభినందిస్తున్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. మిత్రులారా, ఇవాళ ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇది 18 సంవత్సరానికంతా పూర్తవుతుంది, 2018కి. నేను ఇప్పుడే శర్మ గారికి కూడా చెప్పాను, త్వరితగతిని పూర్తి చేయండి, తొందరలో దీన్ని ఉత్పత్తిని ప్రారంభించేట్టుగా చూడండి. దాంతోపాటు ఇక్కడ మనం అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏదైతుందో దీంట్లో సుమారు 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. 300 కోట్లతో ఆగిపోదు. మనకి మంచి ఆదరణ ఉంటే కేంద్రం కానీ ఈ ఉత్పత్తి పరికరాలకు కానీ ఆర్డర్లు ఇస్తే దీన్ని 1000 కోట్ల వరకు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకని ఆ దిశలో మనం ముందుకెళ్లే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఆ దిశలో ప్రయత్నం చేస్తామని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈ యొక్క ఇక్కడ ఉండే దీంట్లో మంచి అల్ట్రా హై క్లీన్ రూమ్స్ ఫర్ అసెంబ్లీ ఆఫ్ డివైసెస్, మోడర్న్ ఆప్టికల్ వర్క్స్, అలాగే ఈ యొక్క అధునాతనమైన ఈ దూరదర్శిని యంత్రాలన్నీ కూడా తయారు చేసేందుకు అవకాశం ఉంది. లార్జెస్ట్ నైట్ విజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ ద నేషన్. దేశంలోనే ఈ నైట్ విజన్ రాత్రి పూట కూడా చీకటిలో చూసేటువంటి పరికరాలను తయారు చేసే పరిశ్రమ, ఏకైక పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో మచిలీపట్నం దగ్గర నిమ్మలూరులో నిమ్మకూరులో ఏర్పాటు చేస్తున్నారు. అది మనందరికి గర్వకారణం అని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. ఇది మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇంకొక మాట చెప్తాను, నేను ఇందాక చెప్పాను వాళ్ళు ఎక్కువగా మాట్లాడినాను. మన మిత్రులు కొందరికి చాలా బాధగా ఉంది. వెంకయ్యనాయుడు గారు వచ్చి అన్ని సంగతులు చెప్పేశాడు. మనం ఏదో ఉద్యమం చేసి దీని పేరుతో మళ్ళా కొద్దిగా ఏదైనా చేద్దాం అనుకుంటే ఛాన్స్ లేకుండా చేశాడు, జనానికి అంత అర్థమైపోయింది అని బాధపడుతున్నారు కొందరు. కొంతమంది పోయి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చారు. వెనకటికి ఎవడో దొంగ ఎస్ఐ మీద ఫిర్యాదు ఇచ్చాడట. ఏమో తెలుసు కదా మీకు. ఈ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కావాలంటే ఏం జరగాల? కొందరు ఏం చెప్తున్నారంటే ఏం వద్దు, హోదా ఇచ్చేయండి. నేను కూడా చెప్పాను హోదా ఇమ్మని. హోదా ఒక్కడితోనే కాదు, ఆ రోజు హోదాతో పాటు 28 కోరికలు కోరాం మనం. ఆ 28 కోరికల్లో 27 కోరికలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంగీకరించడానికి సిద్ధమైపోయింది. దానికి అడుగు ముందుకేస్తుంది. ఇప్పుడు ముందుకేసింది. ఒక్క కోరిక విషయంలో అది చట్టంలో చేరలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలంటే 9 రాష్ట్రాలు అడుగుతున్నాయి కాబట్టి మీకు ఆ హోదా వల్ల వచ్చే లాభం ఏమవుతుందో ఆదాని మేము కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాని ప్రకారం ఇస్తూ ఉంది. వీళ్ళేమో అదే మాకు ఏమొద్దు అది ఇస్తే చాలంటారు. అది ఒక్కటి ఇస్తే సరిపోద్దా? చాలదు కదా.
దాంతోపాటు మిగతాయి కావాలా? ఐఐఎంలు పడలేదా? ఐఐటీలు పడలేదా? ట్రిపుల్ ఐటీలు పట్టలేదా? ఐఎస్ఆర్లు పడలేదా? రైల్వే జోన్ అవసరం లేదా? లేకపోతే ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ అవసరం లేదా? లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అవసరం లేదా? లేకపోతే ఈ ఫ్యాక్టరీలు అవసరం లేదా? ఇవన్నీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. కొంతమంది ఏం చెప్తారు, అది వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్ అయిపోద్దని. హైదరాబాద్ రాత్రికి రాత్రి అయిపోయిందా? చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, వెంకటరావు గారు, ఎన్టీ రామారావు గారు, మళ్ళా వచ్చి చంద్రబాబు నాయుడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తే హైదరాబాద్ ఇన్నేళ్లలో హైదరాబాద్ అయింది. అంతేగాని అటు అరేస్తే హైదరాబాద్ అయిపోదు. మనకు కావాల్సిన హైదరాబాద్ బళ్ళే ఏం బళ్ళే, మన చుట్టుపక్కల ప్రతి దగ్గర విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, రక్షణ సంస్థలు, ప్రాజెక్టులు, రహదారులు, పడవ నడిచే పద్ధతులు ఇవన్నీ కూడా విస్తరిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇవాళ చేస్తుంది అది. ఈ BEL రావడం వల్ల ఈ స్థానిక ప్రజలకు అభివృద్ధి వస్తుంది, రాకపోకలు పెరుగుతాయి, మన గుర్తింపు వస్తుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నారాయణరావు చెప్పినట్టుగా ఆ పైనుండే హైయెస్ట్ సైంటిఫిక్ పోస్టులు తప్పితే మిగతా పోస్టులన్నీ కూడా వీలైనంత వరకు స్థానికంగా ఉన్న యువకులకు, ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పని నేను చెప్తున్నాను. రక్షణ మంత్రికి కూడా చెప్తాను. ఆ విధంగా వీలైనంత వరకు వచ్చే విధంగా కూడా చూస్తామని మీకు మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అనేకం ఇచ్చాం. అవన్నీ ఇప్పుడు లిస్టు నేను చెప్పదలుచుకోరా, ఎందుకంటే కార్యక్రమం పోవాలి కాబట్టి. ఒకటి, రక్షణ రంగంలో 6,600 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ అనేక రక్షణ సంస్థలను తలపెట్టింది కేంద్రం. దాంట్లో ఒకటి ఈ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్. దీన్ని ఇదే శర్మ గారు అనంతపురం జిల్లాలో పాలసముద్రం దగ్గర ముఖ్యమంత్రి గారి సమక్షంలో రక్షణ మంత్రి మనోహర్ పర్రికర్ వచ్చి శంకుస్థాపన చేశాడు. అదేంటంటే డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ అని. అది 650 కోట్లు ఖర్చు అవుతుంది. అది పూర్తయితే 900 కోట్లు కెడుతుంది. రెండవది నేవల్ ఎయిర్ స్టేషన్. ఈ నౌకా దాని అవుతుందో ఆకాశానికి ఉపయోగించే స్టేషన్ బొబ్బిల్లో, అది ఫైనల్ స్టేజ్లో ఉంది. అది పూర్తయితే, అది కానీ పూర్తిగా మంజూరైతే 3,266 కోట్ల రూపాయలు 2 దశల్లో మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తాయి బొబ్బిల్లో, విజయనగరం జిల్లాలో. మూడవది DRDO మిసైల్ టెస్ట్ ఫెసిలిటీ. ఈ మిసైల్స్ ఇవన్నీ ఇంగ్లీష్ పదాలు తెలుగులోకి తర్జుమా చేస్తే వెంటనే మనకు బోధపడు, అందుకే ఆ పదాలు అలాగే వాడుతున్నాను నేను. ఈ మిసైల్ టెస్ట్ ఫెసిలిటీ అవుతుందో, ఈ యొక్క పృథ్వీ, అగ్ని అని మనం అంటాం కదా, పాశుపదాస్త్రం, బ్రహ్మాస్త్రం, వరుణాస్త్రం అని అలాంటి మిసైల్స్ తయారు చేసేట ఫెసిలిటీ, వాటిని వాడే ఫెసిలిటీ కృష్ణా జిల్లా నాగాయలంకలో 1000 కోట్ల రూపాయలతో దాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. నాలుగవది నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ అట్ కర్నూలులో 2,900 ఎకరాల్లో 500 కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ డిఫెన్స్ అప్లికేషన్ యొక్క ఎవాల్యుయేషన్ సెంటర్ ని కర్నూలు జిల్లాలో పెట్టాలని నిర్ణయించింది. అలాగే కొక్కిరాల కొండ చిత్తూరు జిల్లాలో 500 కోట్ల రూపాయలతో మన యొక్క బలగాలకు శిక్షణ ఇచ్చేందుకు ఒక శిక్షణా కేంద్రాన్ని పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు దానికి 1,102 ఎకరాలు కావాలంటే ఇస్తా అన్నాడు. కర్నూలులో పెట్టే యొక్క నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ కి 2,900 ఎకరాలు కావాలంటే ఇస్తా అన్నాడు. ఈ DRDO టెస్ట్ ఫెసిలిటీ నాగాయలంకకి అనేక అభ్యంతరాలు పెట్టినా దాన్ని కూడా లెక్క చేయకుండా కావాల్సిన సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ ఇక్కడ కూడా 50 ఎకరాల స్థలం ఇవ్వబట్టి ఇవాళ ఈ ఫ్యాక్టరీకి వస్తుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేవలం వ్యవసాయం ద్వారా మాత్రమే మనం బతకలేము. వ్యవసాయం మనకు అవసరం, అది మనకు ఫలసాయం ఇస్తుంది. కానీ వ్యవసాయం ఎంత ముఖ్యమో పరిశ్రమ కూడా అంత ముఖ్యం. ఒక మనిషికి ఒంటి కంటుంటే సరిపోదు, పవర్ఫుల్ కన్ను ఉంది నాకు ఒకటి చాలనుకుంటే లాభలే. వ్యవసాయం ముఖ్యమో, రెండవది పరిశ్రమలు ముఖ్యమో, 2 కళ్ళు ఎంత ముఖ్యమో అలాగే ఈ 2 కూడా చాలా ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తులు పెంచడం కోసం, తద్వారా ఉద్యోగ ఉపాధి ఇవ్వడం కోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి భూములు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక సహాయం అందించాలనే దృష్టితో ఆంధ్రప్రదేశ్కి ఫ్యాక్టరీ ఇవన్నీ మంజూరు చేస్తుంది. 64,000 కోట్లతో నేషనల్ హైవే డెవలప్ అవుతుంది. 52,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్లో పెట్రోలియం ప్రాడక్ట్స్, పెట్రోలియం యూనివర్సిటీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, అలాగే హిందుస్థాన్ పెట్రో కెమికల్ లిమిటెడ్ వైజాగ్, ఇవన్నీ కూడా 52,000 కోట్లతో అవి విస్తరణ కాబోతున్నాయి. దాంతోపాటు మెడికల్ యొక్క ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వైజాగ్లో ఈ మధ్య నేను, చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, అనంతకుమార్ గారు శంకుస్థాపన చేశాం. అలాగే సూరంపేటలో సిపిట్ అనే సంస్థకు శంకుస్థాపన చేశాం. మంగళగిరిలో ఎయిమ్స్కి శంకుస్థాపన చేశాం. తిరుపతిలో ఐఐటికి శంకుస్థాపన చేశాం. ఐఈఎస్ఆర్కి శంకుస్థాపన చేశాం. విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి శంకుస్థాపన చేశాం. అలాగే నెల్లూరులో ఓషనాగ్రఫీ అండ్ టెక్నాలజీకి చౌదరి గారు చొరవ తీసుకొని దాన్ని మంజూరు చేస్తే నెల్లూరు దానికి శంకుస్థాపన చేశాం. అలాగే కేంద్ర ప్రభుత్వం 9,35,000 ఇళ్లు ఇస్తే ఇండియా అంతా
ఆ ఇళ్లు ఇచ్చేదానికి కూడా మంత్రి నేను 9,35,000 ఇళ్లు ఇస్తే కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్కి 1,93,142 ఇళ్లు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే మంజూరు చేయడం జరిగిందని మీ అందరికీ మనం చెప్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టి, ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక శ్రద్ధ, ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అన్ని కూడా చేస్తూ ఉంది. దీనిలో భాగంగా ఇవాళ ఈ బెల్ కర్మాగారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని చెప్పని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు. ప్రధానమంత్రి గారు మోడీ గారి జన్మదినోత్సవాన్ని జరుపుకున్నాం మనం. ఆయన మా అందరికీ చెప్పాడు, జన్మదినోత్సవాన్ని హడావుడి చేసి కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి అవి ఇవి చేయొద్దు, సేవా కార్యక్రమంలో పాల్గొండని. నేను కృష్ణా జిల్లాలో వెళ్లి కుష్ఠరోగుల యొక్క నివారణ కేంద్రం అయితే ఉందో, సహాయ కేంద్రం అయితే ఉందో దానికి కేసరపల్లిలో నేను స్థానిక శాసనసభ్యుడు మంత్రి గారు వెళ్ళి పాల్గొన్నాం. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఒకటే, ఈ దేశంలో పేదరికాన్ని పారద్రోలాలని, ఈ దేశంలో ఆర్థిక అసమానత తగ్గించాలని, ఈ దేశంలో సాంఘిక వివక్షతను పోగొట్టాలని, ఈ దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, ఈ దేశంలో వ్యవసాయం గిట్టుబాటుగా ఉండేట్టుండాలని, ఈ దేశంలో గ్రామాలు పట్టణాలు రెండు సంతోషంగా ఉండాలని, ఈ దేశం ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన దేశంగా తయారు కావాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాడు. ఆ ప్రధానమంత్రికి అండగా నిండుగా మెండుగా మనందరం నిలబడాల్సిన అవసరం ఎంత ఉంది. కేంద్రము ముందుకు వెళ్లాలంటే రాష్ట్రం ముందుకు వెళ్లాలి, భారతదేశం ముందుకెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలి. అందుకని ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లేందుకు కూడా అన్ని విధాల సంపూర్ణ సహాయ సహకారాన్ని కేంద్రం రాష్ట్రానికి అందిస్తుంది. దాంట్లో ఏ మాత్రం ఎవరు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అన్ని మర్చిపోయిన వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి, ఈసారి చూస్తాం, బాబుని దిగిపోమనండి, జాబు మాకు ఇవ్వండి అని. 10 ఏళ్ళు ఏం చేశారయ్యా అంటే, మా సంగతి మేము చూసుకున్నాం, ఈసారి అవకాశం ఇస్తే మీ సంగతి చూస్తా ఉంటున్నారు. వాళ్ళ సంగతి చూడాలో చూడండి. ఒక ఆయన చెప్తున్నాడు బ్యాలెట్ పెడతాడు, బ్యాలెట్. అరే బ్యాలెట్లో పోతివి, ఓడిపోతివి, బ్యాలెట్ ఇప్పుడు అంటే నీకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడంతా బ్యాలెట్ పెడుతూ ఉండాలా? ప్రజాస్వామ్యం సాధ్యం. వెయిట్ చేయవయ్యా, 2019 వరకు ఆగుండు. 50 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం మేము, 50 ఏళ్లు. ఈ నారాయణ వాళ్ళ నాయన గణపతి లచ్చన్న గారు అనేక మందిని 50 ఏళ్ల పాటు 40 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఈదురు తిరిగి జెండాలు కట్టి జెండాలు మోసి గోడలెక్కి గోడల మీద రాసి కరెంటు స్తంభాలు ఎక్కి వాటికి జెండాలు కట్టి మైక్ అనౌన్స్మెంట్ చేసి అనేక సార్లు అరెస్ట్ అయ్యి జైలుకి పోయి ప్రతి ఎలక్షన్లో ఓడిపోయి గెలుచుకొచ్చాము. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు ఎంత దిగిపోండి, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని. 50 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చాం కదా అంటే అప్పుడు మా సంగతి మేము చూసుకున్నాం, మా సంగతి మా పిల్లకాయల సంగతి, ఇప్పుడు అవకాశం ఇస్తే మీ పిల్లకాయల సంగతి చూస్తా ఉంది. వెనకడికి ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడట, పెళ్లి చేసుకోమని గొడవ పెడుతుంటే పెళ్లి చేయమని వాళ్ళ నాన్న అప్పుడే టైం లేదా ఉండరే తొందర ఎప్పటిబాగా అంట. లేదు నాకు తొందరగా పెళ్లి కావాలని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాడు పోయి, అయ్యా మా నాయన నేను చెప్తే పెళ్లి చేయడం లేదు, తొందరగా నాకు పెళ్లి అయ్యేది చూడండి అని. సరే ఊళ్ళో వాళ్ళందరూ ఆయన చెప్పారట, పెళ్లి చేయవాడికి అంత హుషారుగా ఉంటే ఎందుకు నువ్వు ఆపుతావని. సరే పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత 2 ఏళ్ళు అయిపోయింది, ఏం కాల. 3 ఏళ్ళు అయింది, ఏం కాల. 5 ఏళ్ళు అయింది, ఏం కాల. 10 ఏళ్ళు అయింది, ఏం కాల. ఏంద్రా అంత గొడవ చేస్తేవి, మీ నాయన ప్రాణం తీస్తేవి, 10 ఏళ్ళు అయిపోయింది, ఏం కాలేదంటే ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి, ఈసారి చూపిస్తాను నా తడాక అన్నాడు. ఇప్పుడు మన నాయకులు ఎవరైతే ఈ ఉపన్యాసాలు ఇస్తున్నారో వీళ్ళంతా ఆ కేటగిరీకి చెందినవాడు. ఒకసారి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నా, వీళ్ళు ఎవరు ఏమన్నా విమర్శలు చేసినా లెక్క చేయాల్సిన అవసరం లేదు. తదేక దృష్టి అభివృద్ధి పైన. చంద్రబాబు నాయుడు నిత్య కృషివరుడు, నిర్విరామం జనం కోసం కష్టపడుతున్నాడు. మోడీ గారు కూడా అంతే, అహర్నిశలు జనం కోసం కష్టపడుతున్నాడు. అలాంటి కష్టపడే వ్యక్తుల పట్ల మనం అందరూ కూడా శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తుల పట్ల కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈరోజు మరొకసారి ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కలిగినందుకు చాలా సంతోషం. బెల్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా 2018కంతా దీన్ని పూర్తి చేసి ఈ స్థానిక ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ చిత్రపటంలో బెల్ కంపెనీ ఉందంటే అది ఇండియాలో ఒక గుర్తింపు కూడా వస్తుంది. ఆ గుర్తింపుకు ఈ నిమ్మలూరుకి, ఈ నిమ్మకూరుకి, ఈ ప్రాంతానికి అంతా కూడా తీసుకురావాలని చెప్పి కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకోవడం. నమస్కారం. జై హింద్.